అదే 10 ఏళ్ళు గడిచింది గదా! ఇంకా మనము క్యారెక్టర్ చూజ్ చేసుకునే స్టేజ్‌కి ఎప్పుడెళ్తాము అన్న నేను ఆలోచన ఉందా? అదే చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఓకే. ఇప్పుడు అడుగుతారు, ఫోన్ చేస్తారు. ఏంటి క్యారెక్టర్? ఫస్ట్ ఇదే అడుగుతా. క్యారెక్టర్ ఏంటండి? ఆళ్ళనే అడుగుతా. ప్రామినెంటే కదా! నాకు కథ తెలీదు. హ్మ్. యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్. ఇప్పుడు నేను చేస్తున్న మూవీస్ మీకు తెలుసు. అవును. నాకు మ్యాచ్ అయిందంటే వీల్ గో అహెడ్ అండి. అది మీరే జడ్జ్ చేసి చెప్పండి. ఎస్ ఆర్ నో మీరే చెప్పండి అని చెప్తాను. హ్మ్. హ్మ్. సో ఆబ్వియస్లీ దాన్ని బట్టే నాకు, ఎందుకంటే పుష్ప చేసేటప్పుడు ఆయన అనిల్ అని కాస్టింగ్ డైరెక్టర్, కాస్టింగ్ చూసుకుంటారు. ఆయన ఫోన్ చేసి రాజశేఖర్ గారు డైలాగులు ఉండకపోవచ్చు అండి, సుకుమార్ గారు మిమ్మల్ని ప్రిఫర్ చేసింది ఈ క్యారెక్టర్కి మీ లుక్స్ కోసం, మీ ఎక్స్ప్రెషన్స్ కోసం అని చెప్పారు. ఓకేనా. అసలు సుకుమార్ గారిది అంటే సుకుమార్ గారి టీంతో నేను ట్రావెల్ అవుతున్నా స్టార్టింగ్ ఫ్రమ్ ఉప్పిన ఇవన్నీ చేస్తున్నాను, కానీ డైరెక్ట్గా సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలం మిస్ అయింది. ఇంకా మనం నో అని ఎందుకు చెప్తాం? వర్క్ చేయాలంటే ఒకసారి ఎంటర్ అయిపోతే తర్వాత డైలాగులు ఉన్నాయా లేదా అనేది. సో డెఫినెట్లీ అలా నేను ఎంటర్ అయ్యాను. పార్ట్ 1లో డైలాగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ముందు ప్రిపేర్ చేస్తారు. మీరు డైలాగ్స్ లేకపోయినా బాధపడద్దు అని. అలాగే మొన్న ఆదికేశ్వ మూవీ వచ్చింది, డైరెక్టర్ గారు ముందే చేసి ఫోన్ చేస్తారు, డైలాగులు ఉండవని ఏమనుకోవద్దు, ఓన్లీ అంటే ఆ ఇంపాక్ట్ ఉన్న మీరు పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతారని. నేను డైరెక్టర్ చెప్పినప్పుడు హూ ఆర్ వి అని రిజెక్ట్ చేయడానికి, అది డైలాగ్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, మనం కనబడడం లేదా, మన ఇంపాక్ట్ ఉందా లేదా అంతే ఆ సినిమా మీద, అది చాలు.